నమస్కారం. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. రామగుండం పోలీస్ కమిషనర్గా ఎం శ్రీనివాసులు పదవి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ సుధీర్ కే ఖాన్, ఐపీఎస్ గోదావరి ఖని, ఏసీపీ తుల శ్రీనివాస్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏసీపీ వెంకటేశ్వర్లు, సిఐలు, ఎస్ఐలు మర్యాదపూర్వకంగా సిపిని కలిసి మొక్కలను అందించారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ, ఏసీపీలతో సమీక్ష నిర్వహించి రామగుండం పోలీస్ కమిషనరేట్ భౌగోళిక పరిస్థితులు, ఏ తరహా నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. నేనే నా మొత్తం కెరీర్ రిఫ్లెక్ట్ అయిన అట్లాంటిది నేను అస్సలు అలో చేయను కూడా చేయనివ్వను కూడా అందరికీ, మా ఆఫీసర్స్ అందరికీ. దెన్ దిస్ ఈస్ మై క్లియర్ ఇన్స్ట్రక్షన్, దిస్ ఈస్ మై ఇన్స్ట్రక్షన్, ఓకే సార్, దిస్ ఈస్ మై ఇన్స్ట్రక్షన్ రైట్ ఇక్కడ నుంచే. సో దే షుడ్ టేక్ వెరీ వెరీ టఫ్ అగైన్స్ దెమ్. అండ్ ఆల్సో దోస్ వర్ ఇన్నోసెంట్లీ తెలియకుండా వచ్చి ఏదో అది ఆకతాయి పిల్లలు కదా చేస్తామంటే మొత్తం వాళ్ళ కౌన్సిలింగ్ చేసి నెక్స్ట్ టైం నేను చెప్పేది ఏంటంటే దాన్ని ఇలా కన్వర్ట్ చేయాలి. ఒక మెంటర్గా ఉండాలి. సీనియర్ అన్నప్పుడు మెంటర్. ఏ కాలేజ్లో అయినా కానీ ఇప్పుడు ఆ కాలేజ్లో యాంటీ ర్యాగింగ్ టీమ్స్ పెడతాము, యాక్టివేట్ చేస్తాము. తర్వాత వీళ్ళందరూ మా పోలీస్ ఆఫీసర్స్, దాంట్లో ఉన్న ప్రిన్సిపల్, దాంట్లో ఉన్న మేజర్ లేడీ డాక్టర్స్ కానీ, లేడీ సూపరింటెండెంట్స్ కానీ వాళ్ళందరూ దాంట్లో టీంలో ఉంటారు. వెరీ సూన్ విల్ లాంచ్ వెరీ గుడ్. అండ్ అట్ ద సేమ్ టైం నార్కోటిక్స్ దాంట్లో ఒక్క ఆకు కూడా వేస్తే కూడా నేను వదిలిపెట్టేస్తాను. ఎక్కడ నుంచి అంటున్నా రాసేదని ఈ మధ్య చూశాను, నిన్ననే చూశాను. అక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది అని టోటల్ విల్ సీల్ ఇట్, టోటల్ సీల్ చేసేస్తాము. తర్వాత ఎవడన్నా నేను వాళ్ళకి చెప్పుకోవచ్చు, వీళ్ళకి చెప్పుకోవచ్చు, నేను ఎట్లా చేస్తా, నేను చేసుకోవచ్చు అని మాత్రం ఇప్పుడే చెప్తున్నా. అర్థమైందా? ఇప్పుడే చెప్తున్నా, నేను చేసుకోవచ్చు అనే ఆ ధీమా మాత్రం వదిలేయండి. నేను ఫోన్ బంద్ చేస్తా కానీ అది మాత్రం రిలీజ్ చేయండి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏసీపీ కార్యాలయంలో ఏసీపీగా విధులు నిర్వర్తించి హైదరాబాద్ డీజీ కార్యాలయానికి బదిలీపై వెళ్తున్న ఏసీపీ సదయ్యను న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయవాది రవి మాట్లాడుతూ బెల్లంపల్లిలో ల్యాండ్ ఆర్డర్ని సమర్థవంతంగా నిర్వహించి ఎటువంటి విభేదాలు లేకుండా అందరినీ ఒకేలా చూసి బెల్లంపల్లి డివిజన్ ప్రశాంత వాతావరణంలో శాంతి భద్రతలు కాపాడుతూ అహర్నిశలు కృషి చేసిన అధికారి ఏసీపీ సదయ్యని కొనియాడారు. గత సార్వత్రిక ఎన్నికలు ఎటువంటి ఘటనలకు తావు లేకుండా పూర్తి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు కృషి చేశారన్నారు. ప్రతి ఉద్యోగి బదిలీ అనేది సహజమని, కానీ ఒక డైనమిక్ అధికారి డివిజన్ నుంచి వెళ్లడం బాధాకరమని అన్నారు. చాలా బాధాకరమే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బెల్లంపల్లిలో అతని సార్ వల్ల ఆదరాభిమానాలు పొందిన వాళ్ళే. సార్ కూడా అలా ఈ యొక్క ల్యాండ్ ఆర్డర్ను కూడా అలాగే మెయింటైన్ చేయడము, ప్రతి ఒక్కరిని సమానంగా చూడడము, అందరితోటి అభిమానంగా ఉండడము ఆయన మంచితనము. అలాగే మన బెల్లంపల్లిలో ఎన్నో అఫెన్సులు జరిగినప్పటికీ కూడా దాన్ని చాలా పట్టుదలతో సాధించి సార్ విధులు ట్రాన్స్ఫర్ అనేది అనివార్యము కాబట్టి వెళ్ళాల్సిందే. కానీ సారు ఏసీబీ గారు ప్రతి ఒక్కరి అభిమానం పొందడము మా యొక్క సంతోషకరము. కాబట్టి బెల్లంపల్లి నుంచి మేము న్యాయవాదులము ఉమరాని నేను అందరం కలిసి సార్కు సన్మానం చేయడం జరిగింది. ఒక మంచి వ్యక్తిని మనము ఇక్కడ నుంచి విధులు పై వెళ్ళడం కూడా బాధాకరమే. మంచిర్యాల జిల్లా చెన్నూరు శివారులోని పారుపల్లి చింత వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు శివారులోని పారుపల్లి చింత వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ సివిల్ సప్లై అధికారులు. సుమారు 66 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2 వాహనాలు సీజ్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కమ్మెరపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కమ్మెరపల్లి గ్రామంలో అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. పొన్నవరం గ్రామానికి చెందిన రామగిరి మహేందర్, కమ్మరిపల్లి గ్రామానికి చెందిన బట్టి పద్మతో వివాహేతర సంబంధం అనుమానాలున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోకి పిలిపించుకొని అతి దారుణంగా హతమార్చి మృతదేహాన్ని గ్రామ పొలిమోరేల్లో కాలబెట్టింది. పోలీసుల అదుపులో 4 నిందితులు ఉన్నట్లు సమాచారం. పాక్షికంగా కాలిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.
రాత్రి రాగానే రాత్రి అడిగిన వాడు పట్టుకొని పోయి చూసి ఒకటే ప్లేస్ ఏంటంటే సేఫ్టీ కదా నలుగురు రాసి వేరే వాళ్ళతో అసలు నిన్న పెట్టింది కానీ చేసింది తప్పు చేయడం ఎవరున్నారు సార్ అన్యాయంగా ప్రాణాలు తీసింది ఏదైనా భయం కనిపెట్టినా భయం చెప్పినా నేను చెప్తాను హలో అమ్మాయి కూడా మాట్లాడారు ప్రభుత్వం పెంచిన 1000 రూపాయల వేతనాన్ని ఈ నెల జీతంతో కలిపి ఇచ్చే విధంగా చూడాలని మున్సిపల్ కార్మిక సంఘం నస్పూర్ ఏరియా అధ్యక్షులు కొయ్యల వెంకటి కోరారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నస్పూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ సుర్మిల వేణుకు వినతి పత్రం అందజేశారు. ఇటీవలే నూతన మున్సిపల్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన వేణును కార్మికులు సన్మానించారు. అనంతరం యూనియన్ అధ్యక్షుడు కొయ్యల వెంకటి మాట్లాడుతూ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు సమాన పనికి సమాన వేతనంగా 26,000 చెల్లించాలని కోరారు. అలాగే వయసు పైబడిన కార్మికుల కుటుంబం నుండి ఒకరికి ఉద్యోగం చేసే అవకాశం కల్పించాలని, కొత్తగా పనిలోకి తీసుకున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులకు కనీస వేతనం 15,000 చెల్లించాలన్నారు. పెండింగ్లో ఉన్న వేతనాలు, ఈఎస్ఐ, ఈపీఎఫ్ తదితర సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. నస్పూర్ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి నన్ను కార్మిక సోదరులు కానీ సోదరిమణులు అందరూ కూడా సన్మానించి, అదేవిధంగా ఈ మున్సిపల్లో కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద వారు మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి వెంటనే వారు ఏదైతే సమస్యల మీద ప్రతిపాదించారో ఆ సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేలాగా చర్యలు తీసుకొని ఖచ్చితంగా పారిశుద్ధ కార్మికుల్ని గత పాలన కంటే ఈ పాలనలో ఒక మెరుగైన స్థితిలోకి తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసి, కార్మికులకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి 1000 రూపాయల వేతనాన్ని అదనంగా పెంచారు, ఆ పెంచిన వేతనాన్ని కూడా వచ్చే నెల నుంచి వీలైనంత తొందరగా అమల్లోకి వచ్చే విధంగా కూడా చర్యలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా గత కొన్ని రోజుల నుండి వీళ్ళకు పీఎఫ్ కానీ ఈఎస్ఐ కూడా రావడం లేదు. వాటి గురించి కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది. వాటిని కూడా వెంటనే పరిష్కరించి కార్మిక సమస్యలు ఏమున్నా కూడా వాటన్నిటిని సాధ్యమైనంత తొందరగా ఆ సమస్యలు పరిష్కరించే విధంగా మా మున్సిపల్ సభ్యులందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ కార్మిక సమస్యలందరికీ వీలైనంత తొందరగా కూడా సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మికుల నస్పూర్ మున్సిపల్ కార్మికులం ఏదైతే గతంలో చేసినటువంటి పనికి ఫలితంగా ఈరోజు మన నస్పూర్ మున్సిపల్ ఎన్నికైనటువంటి చైర్మన్ గారు మన సుర్మిల వేణు గారికి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు 1000 రూపాయల జీతం జీవో ప్రకారం 1000 రూపాయలు ఇచ్చింది కాబట్టి 6603 ప్రకారము 1000 రూపాయలు తీర్మానం చేయాలని, కౌన్సిల్ తీర్మానం పెట్టాలని ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎందుకంటే ఇంకా మాకు కార్మికులకు కూడా ఇంకెంతో న్యాయంగా, ఎందుకంటే సమాన పనికి సమాన వేతనం 26,000 జీతం కూడా చేస్తారని మేము నమ్ముచున్నాము. ఎందుకంటే
రాష్ట్ర ప్రభుత్వానికి మన సీఎం గారు కూడా లెటర్ పెట్టి చేస్తామని నమ్ముచున్నాము. అదేవిధంగా కొత్త వాళ్ళకు కూడా 7 నెలల పొంటి వేతనాలు రాలేదు, పెండింగ్ వేతనాలు, అది కూడా ఇప్పిస్తామని మాకు మాట ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 1000 రూపాయలు ఇస్తాడో ఆ 1000 రూపాయలు కూడా వచ్చే కౌన్సిల్ నెలల్లో తీర్మానం చేసి ఇవ్వడం జరుగుతుందని మాకు మాట ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క చైర్మన్ గారికి మాకు మాట ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, వసంత పంచమి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. శోభకృత నామ సంవత్సర మాఘ శుద్ధ పంచమి వసంత పంచమి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాలకృష్ణ శర్మ చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ శర్మ మాట్లాడుతూ వసంత పంచమి పర్వదిన అక్షరాభ్యాసం చేయిస్తే సాక్షాత్తు సరస్వతి మాత ఆశీస్సులతో చిన్నారులకు అఖండ విద్యాబుద్ధులు అందిస్తుందని అన్నారు. సరస్వతి అమ్మవారిని మనం పూజించినట్లయితే, అమ్మవారిని సేవించినట్లయితే మానవునికి విద్యాబుద్ధులు, మనసు ప్రశాంతత, ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి అన్నీ కూడా మనకు కలుగుతాయని చెప్పి మన యొక్క పురాణాలు చెప్తున్నాయి. మరి ప్రతి మానవునికి బుద్ధి అనేటువంటి సక్రమంగా ఉంటేనే మన యొక్క జీవితము సాఫీగా నడుస్తుంది. అలాంటి విద్యాబుద్ధి ప్రధానమైనటువంటి ఈ యొక్క సరస్వతి అమ్మవారిని ఈ మాఘశుద్ధ పంచమి అనగా ఈ రోజున అమ్మవారిని సేవించినట్లయితే ముఖ్యంగా చిన్నారులకు అక్షర స్వీకారోత్సవ కార్యక్రమం అనేటువంటిది మనం నిర్వహిస్తుంటాం. అలాంటిది ఈ రోజున అక్షరాభ్యాస కార్యక్రమం ఇక్కడ సామూహికంగా మన విశ్వనాథాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా చిన్నారులందరికీ కూడా అక్షరాభ్యాసం నిర్వహిస్తూ వారికి విద్యాబుద్ధులు అక్కడటువంటి విద్య రావాలని చెప్పి మేమందరం కూడా విశ్వనాథాలయంలో ఉన్నటువంటి అక్షరోత్సవాలందరం కూడా ఆశీర్వదించడం జరుగుతుంది. వారందరికీ కూడా ఉన్నత విద్యను అందించాలని చెప్పి. అలాగే లక్షడిపేట పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 42 మంది చిన్నారులు వారి కుటుంబ సమేతంగా వచ్చి అక్షరాభ్యాసం చేయించుకున్నారు. వేద పండితులు అక్షర శ్రీకారం చేయించారు. సరస్వతి పూజా హోమం నిర్వహించారు. పిల్లలు ఒక మంచి సరస్వతి ఎక్కడైతే సరస్వతి ఉందో ఈ పాఠశాలలో చదువు క్రమశిక్షణ ఇంగ్లీష్ మీడియం కూడా రావడం జరిగింది. అందరూ సహకరించి పిల్లలందరినీ ఈ పాఠశాలకు పంపి మంచి విద్యార్థులుగా, మంచి జాబులుగా, అన్ని రకాల డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, అన్ని రకాల ఒక మంచి చదువుకుంటే మంచి జరుగుతుందని చెప్పి ఈ భగవంతుని దగ్గర ఏదైతే సరస్వతి మందిలో ఈ అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్ళందరికీ మీరందరూ మంచితనంలోనే పిల్లల్ని ఎక్కడైతే చదివించడానికి ఇక్కడికి వచ్చారో అక్షరాభ్యాసం చేర్చుకుంటాను వచ్చారో వాళ్ళందరికీ మరొకసారి మా ప్రబంధకాన్ని తరఫున మా తరఫున దాదాపు 17 ఏళ్ళు పనిచేస్తున్నాము. మరి ఆంధ్ర గారి ఆదేశానుసారం మాత్రం అక్షరాభ్యాసం అంటే చాలా వేడుకమైన పని. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మా అధ్యక్షుల వారు మేము లక్ష్మణ శిశు మందిరంలో స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు. మరి అదేవిధంగా మీ యొక్క పిల్లల భవిష్యత్తు కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేసినటువంటి పిల్లలు ఎంతోమంది ఎంప్లాయీస్, టీచర్లు, మంచి జాబ్లో ఉన్నారు విద్యార్థులు. మరి మీకు చాలా మంచి అదృష్టమైనటువంటి ఒక కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మీ అందరినీ. నాస్పూర్ మండల తహసీల్దార్గా శ్రీనివాస్ బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు నస్పూర్ తహసీల్దార్గా శ్రీనివాస్ భూపాలపల్లి జిల్లా నుండి ఇక్కడికి వచ్చారు. నస్పూర్ తహసీల్దార్గా పనిచేసిన వనజారెడ్డి జైపూర్ మండలానికి బదిలీపై వెళ్లారు. పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొనే రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. నేను ఈరోజు నస్పూర్ మండల తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించాను. నేను గతంలో మలహారావు మండల్ భూపాలపల్లి జిల్లాలో 3 సంవత్సరాల నుంచి పనిచేశాను. అక్కడి నుంచి నాకు ఎన్నికల విధుల్లో భాగంగా అక్కడ 3 సంవత్సరాలు నిండిపోయినందున నన్ను మంచిర్యాల జిల్లాకు బదిలీ చేశారు. మంచిర్యాల జిల్లాలో నాకు నస్పూర్ మండలం అలాట్ చేయడం జరిగింది. నేను ఈరోజు ఛార్జ్ తీసుకున్నాను. తెలిసినంత వరకు అన్ని సక్రమంగా నిర్వహిస్తాను. మందమరి ఏరియా రామకృష్ణాపూర్ ఆర్కే1 పాలవాగు సమీపంలో గల శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా
మందమరి జీఎం ఏ మనోహర్, RK1A మేనేజర్ జయంత్ కుమార్, ఏటీసీ నాయకులు సురేంద్ర సత్యనారాయణ, పూజారి కనకయ్య ఆధ్వర్యంలో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సారలమ్మకు, సమ్మక్కకు, పైడిద్ద రాజులకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మందమరి జీఎం మనోహర్, ఏఐటీసీ నాయకులు సురేంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ RK1A పాలకవాగు సమీపంలో గల శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను సింగరేణి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నెల 21 నుండి 24 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు మందమరి సోమగూడెం, బెల్లంపల్లి, రామకృష్ణపూర్, CCC, శ్రీరాంపూర్, నస్పూర్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకొని తమ తమ కోరికలను తీర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వారు కోరారు. సింగరేణి కార్మికులు గైర్హాజరు కాకుండా రామకృష్ణపూర్ పాలవాగు సమీపంలోని సమ్మక్క సారలమ్మ దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవాలన్నారు. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద అందరూ దర్శించుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకొని అమ్మవారి యొక్క దీవెనలు పొందాలని, తద్వారా అందరూ కుటుంబాలకు మంచి జరగాలని, మన సింగరేణికి కూడా అంతా మంచి జరగాలని చెప్పేసి నేను అమ్మవారిని మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. మందమరి ఏరియాలో RK1A గని వద్ద ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర గత 35 సంవత్సరాల నుండి ఇక్కడ సింగరేణి సౌజన్యంతో మరి జీఎం గారి ఆధ్వర్యంలో ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 21, 22, 23, 24 తారీఖులో జరగబోతూ ఉన్నది. అక్కడ మేడారం సమ్మక్కలో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అదేవిధంగా కూడా ఇక్కడ సింగరేణి ఆధ్వర్యంలో ఇలా ఉద్యోగస్తులందరికీ, భక్తులందరూ కూడా అనేక సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పోషవ్వ తల్లితోని పూజలు ప్రారంభించి సమ్మక్క సారలమ్మ, పైడిద్దురాదుల ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో మందమరిలో పాల్గొనాలి. ఎందుకంటే సింగరేణి సంస్థ ఈరోజు దూర ప్రాంతాలకు వెళ్తే 2-3 రోజులు వెళ్ళవలసి వస్తుంది. వాళ్ళకి అనేక ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా డ్యూటీలో కూడా గైర్హాజరు పరిస్థితి కాకుండా ఉంటుంది. ఇటు డ్యూటీస్లు కాపాడుకోవచ్చు, మీ మొక్కులు కూడా ఒడ్డెక్కించుకుంటానికి కూడా సౌకర్యాలు చేస్తారు. ఇలా లైటింగ్ సమస్యలు లేకుండా అనేక లైటింగ్ వెళ్తురు. అదేవిధంగా CC కెమెరాల పర్యవేక్షణ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ స్నానాలకు సౌకర్యాలు, అనేక విధంగా సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా తప్పకుండా ఈ 21, 22, 23 తారీఖుల్లో మరి ఇక్కడ అమ్మవారికి మొక్కులు ఒడ్డెక్కించుకొని మీ కుటుంబాలు కూడా సకల సౌకర్యాలతో తొలతూగాలని చెప్పేసి అది ఏఐటీసీగా సింగరేణి సంస్థ ద్వారా కూడా మీ అందరూ తెలియజేస్తూ ఉన్నట్టు. కావున భక్తులందరూ కూడా ఎప్పటికప్పటికి వచ్చి మీ మొక్కులు ఒడ్డెక్కించుకోవాలి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే పార్లమెంటులో సింగరేణి కార్మికుల సమస్యలపై గళం వినిపించే అవకాశం ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకువెళ్లి పరిష్కరించేందుకు మార్గం సులభతరం అవుతుందని అన్నారు. మరోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడితే దేశం మరింత ముందుకు దూసుకుపోతుందని అన్నారు. నస్పూర్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి సదానందం ఇతరులు ఎన్నికైనట్టు వెల్లడించారు. సమస్యల కొరకు పోరాడతాము కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాము. ఏవైతే కోల్ ఇండియాలో ఉన్న పథకాలు ఉన్నాయో, కోల్ ఇండియాలో ఏదైతే పర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, వివిధ కోల్ ఇండియాలో ఉన్న పథకాలన్నీ సింగరేణిలో అమలు చేయాలంటే అది కేవలం నరేంద్ర మోదీ గారితో సాధ్యమవుతుంది. కనుక సింగరేణి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున బీజేపీ కమలం పువ్వు గుర్తు కోటేసి ఈ ప్రాంతం నుంచి కూడా ఎంపీని, బీజేపీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాను. నూతన కమిటీగా ఎవరైతే బాధ్యతలు తీసుకున్న సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.